నేను యేసుప్రభుని నమ్మడానికి ఒక కారణం చెప్తాను, జాగ్రత్తగా మీరు వినాలి. నేను యేసుప్రభుని ఎలా నమ్ముకున్నానంటే, యేసుప్రభు దేవుడు కాదు, ఎవరు దేవుడు కాదని చెప్పే వ్యక్తిని అనమాట నేను. అంటే ఎలాంటి వ్యక్తిని అంటే, కమ్యూనిస్ట్ పార్టీ అని ఒక పార్టీ ఉంది, ఆ పార్టీలో తిరిగినోడు ఏ దేవుడు లేడని చెప్తారు, అలాంటి వ్యక్తిని. ఇప్పుడు నేను ఎలా ప్రభు నమ్ముకున్నా ఒక మాట మీకు చెప్తాను. నేను యేసుప్రభుని ఎలా నమ్ముకున్నానంటే, నా నాలుగు చివరి భాగంలో ఒక రంధ్రం పడిపోయింది 1992 సంవత్సరంలో. ఆ రంధ్రంలో నుంచి ఒక కాయలా బయలుదేరింది. ఆ కాయ ఏమైందంటే ఇంత కాయలాగా అయిపోయి నాలుగు చివరిన మాట్లాడినా, ఏమన్నా తిన్నా, తాగినా, మొహం కడుక్కున్నా, ఒక మాట కానీ మాట్లాడితే నాలుగు కదిలితే రక్తము లోనికి కిందకి ఇలా కింద కారిపోతూ ఉండేది అన్నమాట. రక్తం అంతా ఇలా కింద కారిపోతుండేది. అప్పుడు ఈ కచ్చి పెట్టుకొని ఇలాగా, కచ్చి అంటే తెలుసు కదా మీకు, రుమాలి. ఈ రుమాలని ఇలా పెట్టుకొని మాట్లాడితే 5 నిమిషాలకి ఈ రుమాలంతా తడిసిపోయింది రక్తంతో. ఈ కాయ వల్ల ఈ రక్తంతో ఇదంతా తడిసిపోయింది అన్నాడు. పిండితే రక్తం వచ్చేది, చేతుల నిండా రక్తం, దీని నిండా రక్తం వచ్చేది. అప్పుడు మా కుటుంబీకులు, మా నాన్నగారు, మా అమ్మగారు ఏం చేశారంటే, మాకు భూములు ఉండి ఈ భూములన్నీ అమ్మేసి, ఇల్లంతా అమ్మేసి, బంగారం అమ్మేసేసి హాస్పిటల్ తీసుకెళ్ళి ఈ కుర్రాన్ని ఎలాగైనా సరే బాగు చేయాలని వారు ప్రయాసపడినప్పుడు చాలా హాస్పిటల్ తిరిగాం, పెద్ద పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, 1992 సంవత్సరంలో ఇప్పుడున్నంత పనిముట్లు లేవు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, 2 వ్యక్తులు అలాగే నోట్లోకి కాయ వచ్చింది, నేను కట్ చేశాం, ఆపరేషన్ చేశాం, రక్తం గడగడగా వచ్చింది, వారు చచ్చిపోయారు బాబు, నువ్వు కూడా చచ్చిపోతే వెళ్ళిపోమన్నారు. అలాంటి పరిస్థితిలో డాక్టర్ గారు చేతులు ఎత్తేసారు. డబ్బు పనిచేయలేదు, భూమి పనిచేయలేదు, బంగారం పనిచేయలేదు, అన్నీ ఉన్న దగ్గర మాకు ఏమి వద్దని చెప్పేశారు. మేము ఏమి చేయలేమన్నారు. అప్పుడు నేను ఇంటికి వచ్చిన తర్వాత మా బంధువులు, కుటుంబీకులు అందరూ వచ్చి ఈ అబ్బాయి చచ్చిపోతాడని చెప్పి చూసి ఏడుస్తూ వెళ్ళిపోయేవారు. ఏడుస్తూ వెళ్ళిపోయినప్పుడు నాకేమనిపించిందంటే, నేను బ్రతకాలి కాబట్టి బ్రతికించే దేవుడు ఎవరైనా ఉన్నారని చెప్పి నేను వెతకడం ప్రారంభించాను. వింటున్నారమ్మా? రాలికి మొక్కాను, రప్పలకు మొక్కాను, చెట్టుకి మొక్కాను. చెట్టుకి ఒక పేరెట్టారు, దానికి ఒక పేరెట్టారు, రాయికి ఒక పేరెట్టారు, ఏమండి స్తంభానికి ఒక పేరెట్టేవారు, చీపురగట్టుకు ఒక పేరెట్టేవారు, అన్నిటికీ మొక్కాను. ఎందుకంటే ఈ నోట్లో కాయ బాగైపోలేను. దేవుడు లేడని చెప్పిన వ్యక్తిని, ఈ కాయ కోసం ప్రతి దేవుడిని నమ్ముకున్నాను, కానీ సుఖంలే. బ్రతికించే దేవుడు ఎవరు? మాట్లాడే దేవుడు ఎవరు? మనకు స్వస్థపరిచే దేవుడు ఎవరు? మనకు రక్షణ ఇచ్చే దేవుడు ఎవరు అని చెప్పి నేను ఆలోచన చేసినప్పుడు, దేవుని బిడ్డలారా ఇలాగే చెప్పారు, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నమ్ముకుంటే మీకు రక్షణ దొరుకుతుంది, ఆయన నమ్ముకుంటే మీకు స్వస్థత కలుగుతుంది, ఆయన నమ్ముకుంటే మీకు మేలు జరుగుతుంది. ఆయన గుడ్డు వారికి ఏమో చూపిస్తాడు, కుంటు వారంటే కాళ్ళు చేతులు లేని వాళ్ళకి ఏమో కాళ్ళు ఇస్తాడు, చేతులు లేని వాళ్ళు చేతులు ఇస్తాడు, ఏమండి గుండు చెదిరిపోతే బాగు చేస్తాడు, కిడ్నీ పాడైపోతే బాగు చేస్తాడు, కళ్ళు బాగైపోతే బాగోలేకపోతే బాగు చేస్తాడని చెప్పినప్పుడు